హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నా. సో ఈరోజు బిఎస్ఎన్ఎల్ సిమ్ గురించి మాట్లాడుకుందాం. బిఎస్ఎన్ఎల్ ఆల్రెడీ ఇప్పుడు ఫ్రీగా ఇవ్వడం స్టార్ట్ చేసింది. అలాగే 1 ఇయర్ వరకు ఫ్రీగా ఇవ్వాలని కూడా అనుకుంటుంది. అది కూడా 4G నెట్వర్క్తో. ఈ నెలలో ఇండియా వైడ్ డాటా మొత్తం విస్తరిస్తుంది. అది కూడా టాటా గ్రూప్ సహాయంతో. ఎక్కడో టాటా గ్రూప్ అంటేనే జనాలకి కొంచెం ఉపయోగపడుతుందని అనుకుంటారు కదా అందరూ. సో బిఎస్ఎన్ఎల్ 2024 లోపు 1,12,000 టవర్లను నిర్మించాలని డిసైడ్ చేసింది. సో ఇప్పుడంతా ఆల్మోస్ట్ జియో మరియు ఎయిర్టెల్ యూజ్ చేస్తున్నారు, ఎందుకంటే 4G నెట్వర్క్ అనేసి. 4G నెట్వర్క్తో 1,12,000 టవర్లను నిర్మించాలనుకుంది. అలాగే తేజాస్ నెట్వర్క్ హెల్ప్ తీసుకుని, తేజాస్ నెట్వర్క్ ఎవరిది? రతన్ టాటా గారిది. సో 15,000 కోట్ల పెట్టుబడి పెట్టబోతుంది తేజాస్ నెట్వర్క్, అంటే రతన్ టాటా గారిది. సరేనా? అందుకని మేమందరూ బిఎస్ఎన్ఎల్కి మారదాం, మన వంతు అయినంత సహాయం మన గవర్నమెంట్కి చేద్దాం. ఇప్పుడు ఆ కీప్యాడ్ సెట్ వాడేవాళ్ళు బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ అవ్వచ్చు. వాళ్ళకి 3G ఉంటే చాలు, 4G 5G అవసరం లేదు. అది కూడా తక్కువ ప్లాన్ రేట్లతో. అయితే ఒకప్పుడు అందరూ బిఎస్ఎన్ఎల్ వాడేవాళ్ళు. అందరూ మా నాన్నలు మా తాత ఎవరి దగ్గరైనా చూస్తే కానీ బిఎస్ఎన్ఎల్ సిమ్ వాడనే వాడింటారు. అయితే బిఎస్ఎన్ఎల్ ఉన్నట్టుండి ఎందుకు అంత కనుమరుగైపోయింది అంటే, అందులో పనిచేసే టెలికాం మినిస్టర్ చేసిన స్కామ్ వల్ల చాలా నష్టాల పాలైపోయింది బిఎస్ఎన్ఎల్. అప్పుడు ఇంకా ఏమీ టెక్నాలజీ ముందుకు తీసుకుపోలేక ఇంకా ఎంప్లాయీస్కి శాలరీ ఇస్తూ ఉండే టెక్నాలజీతోనే యూజ్ చేసుకుంటూ అలా నడుపుతూ వస్తుంది. అయితే బిఎస్ఎన్ఎల్ చాలా హెల్ప్ చేసింది. పర్వత ప్రదేశాల్లో ఉండేవాళ్ళు, విలేజెస్లో ఉండే వాళ్ళకి కూడా నెట్వర్క్ చాలా బాగా వచ్చేది. అలాగే అత్యవసరానికి చాలా బాగా హెల్ప్ అయింది, అది కూడా తక్కువ రేట్లతో. ఒకేసారి 2001 నుంచి 2008 వరకు ఒకేసారి 46 కోట్ల లాభాన్ని తెచ్చిపెట్టింది. అయితే నష్టాల్లో ఉన్న బిఎస్ఎన్ఎల్ ఇక ఎంప్లాయీస్కి శాలరీ ఇస్తూ ఉన్న టెక్నాలజీతోనే సరిపెట్టుకుంటుంది. అలాంటి టైం చూసుకుని ప్రైవేట్ కంపెనీలు రెచ్చిపోయాయి. జియో లాంటివి, ఎయిర్టెల్ లాంటివి. ఎయిర్టెల్, జియో సిమ్ లాంటి ప్రైవేట్ కంపెనీలు విలేజెస్ మీద ఫోకస్ చేయలేదు, ఎందుకంటే అక్కడ వాళ్ళు ఎక్కువ రీఛార్జ్ చేయించుకోరు, ఎక్కువ డబ్బులు పెట్టి అనేసి సిటీ మీదనే కాన్సన్ట్రేట్ చేశారు. సిటీలో వాళ్ళు రీఛార్జ్ చేయించుకుంటారు ఎంత రేట్ పెంచితే అంత అనేసి. బిఎస్ఎన్ఎల్ పాతాళానికి పడిపోయిందో అలాంటి టైం చూసుకుని అంబానీ గారు ఉన్నారు కదా, ఆయన ఏం చేశారంటే జియో సిమ్ని ఫ్రీగా ఇవ్వడం మొదలుపెట్టారు. ఇక ఎయిర్టెల్, డొకోమో, వొడాఫోన్ యూజ్ చేసే వాళ్ళందరూ జియోకి పోర్ట్ అయిపోయారు ఫ్రీ అనేసి, అది కూడా 4G అని. అయితే ఎప్పుడు ఏమైంది, ఫ్రీగా వాడుకున్నాం 1 ఇయర్, సరే. తర్వాత ఆయనకి ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచారు. ఆయన్ని చూసుకుని ఎయిర్టెల్, వొడాఫోన్లు కూడా తనకిష్టం వచ్చినట్టు రేట్లు పెంచుతున్నాయి. ఇప్పుడు ఇక 4G 5Gకి అలవాటు అయ్యాం కాబట్టి ఇంకా ఏం చేయలేక రీఛార్జ్ చేసుకునే పరిస్థితి. ఇప్పుడు ఏం చేయలేం. అందుకని ఇప్పుడు మన బిఎస్ఎన్ఎల్ మన కోసం 4G 5G స్థాపిస్తూ ఉంది. మన వంతు అయిన సహాయం మనం చేద్దాం, సరేనా? అలాగే బిఎస్ఎన్ఎల్ 2025 లోపు 5G నెట్వర్క్లను కూడా స్థాపించి మనకి అందించబోతుంది, సరేనా? మాకు ఇప్పుడు 5G 4G జియోకి అలవాటు అయినాం కాబట్టి వదలడం కష్టమే, ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ 4G 5G వస్తుందో లేదో అని నమ్మకం కూడా ఉండకపోవచ్చు. కానీ భరోసానైతే ఇచ్చారు, బిఎస్ఎన్ఎల్ ఇస్తారని. టాటా గారు చేయి కలిపారు కాబట్టి ఇస్తారని అనుకుంటున్నాం. కీప్యాడ్ సెట్ ఆడేవాళ్ళు 4G 5G అవసరం లేదు కాబట్టి బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ అవ్వచ్చు. ప్లాన్ రేట్లు కూడా చాలా తక్కువగా ఉన్నాయి, ఆల్రెడీ రిలీజ్ చేశారు. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు బిఎస్ఎన్ఎల్ సిమ్ ప్లాన్ గురించి ఏంది అనేది. ఇప్పుడైతే మనం బిఎస్ఎన్ఎల్కి మారుదాం, మన దేశానికి మన వంతు అయినంత సహాయం చేద్దాం, సరేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఫ్రీగా ఇస్తామని చెప్పారు. ముందు బిఎస్ఎన్ఎల్ రేట్లు పెంచదా అనేసి, ఖచ్చితంగా పెంచుతారు. పెంచకపోతే వాళ్ళు ఎలా రన్ చేస్తారు చెప్పండి? అయితే ఇంకో విషయం ఏంటంటే, ప్రైవేట్ కంపెనీలు పెంచినంత పెంచరు. కడితే కడదాంలేండి, మన గవర్నమెంట్కే కదా కట్టేది. ఇన్ని రోజులు ప్రైవేట్ కంపెనీలకి కట్టాము కదా. సో కాంపిటీషన్ ఎవరు లేకపోతే మార్కెట్లో ఈ ప్రైవేట్ కంపెనీలు ఇలా రెచ్చిపోతాయి. అందుకని ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ రంగంలోకి దిగిద్ది. మార్కెట్లో ఎవరు కాంపిటీషన్ లేకపోతే అలా రెచ్చిపోతారు. ఎవరైనా ఒకళ్ళు కాంపిటీషన్కి వస్తే రేట్లు వాళ్ళే తగ్గిస్తారు. అప్పుడు అందరికీ అందుబాటులో ఉంటుంది నెట్వర్క్. అలాగే అందరూ రీఛార్జ్ చేయించుకోవచ్చు. ఇప్పుడైతే చాలా రేట్లు ఎక్కువ పెంచేసినారు ప్రైవేట్ కంపెనీలు. బిఎస్ఎన్ఎల్ చూసుకోండి మీరు ఒకసారి, చాలా తగ్గించినారు రేట్లు. 1 ఇయర్కి 1515 మాత్రమే ఉంది. 2 GB పర్ డే ఉంది. అలాగే అన్లిమిటెడ్ కాల్స్ ఉంది. అలాగే వేరే నెట్వర్క్లను కూడా పోల్చి చూడండి, సరేనా? ఇప్పుడు 4G అప్డేట్ అవుతా ఉంది ఆల్రెడీ. సో అందరూ బిఎస్ఎన్ఎల్కి మరి దేశానికి అయినంత సహాయం మనం చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.